వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మీ బొటిక్ సక్సెస్ఫుల్గా నడవాలన్నా, మీకు వర్క్ ఎక్కువ కాలం మీ దగ్గర రిపీటెడ్గా వర్క్ చేయాలన్నా, మీకు తెలుసో తెలియదు, అందరు మేడమ్స్కి ఇలా తెలుసో తెలియదో తెలియదు, కొత్త మేడమ్స్ కూడా ఇది తెలుసుకోండి. మాస్టర్, మీలో ఎంతమంది డైలీ వేర్ చేస్తారు, ఎక్కువ పీస్ వర్క్ చేస్తారు, ఎలా ఉంటారు మీరు? వర్కర్స్ విధానం ఎలా ఉంటుంది అంటే ఒకటి ఏమో పీస్ వర్క్ లెక్క చేస్తారు, ఇంకోటి డైలీ లెక్క, రోజు లెక్క. మనకి ఏంటంటే మీరు అడగాలన్నమాట. చాలా మంది ఎలా ఇష్టపడతారంటే పీస్ వర్క్ చేయడానికి. ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు, ఒక గంటలో ఏ మోడల్ అయినా సరే మనకి 5 పీసులు 4 పీసులు కంపల్సరీ కట్ చేస్తారు అనమాట. అంటే నేను ఓవర్ టైంలోనే రోజు 12 బ్లౌజులు కట్ చేయించుకుంటా. అలా వాళ్ళ డ్యూటీ టైంలో డ్యూటీ మొత్తం మీద అదే చేస్తారు. మీకు వాళ్ళు అడగండి, మీరు అట్లా ఎలా ఇంట్రెస్ట్ ఉంది అనేసి. అంటే స్టిచ్చింగ్ వల్ల మీకు బెనిఫిట్ ఎక్కువ ఉండదు అనమాట. వాళ్ళు ఎంత పీస్ వర్క్ చేసినా ఫినిషింగ్లో అయితే ఏం తేడా చేయరు. స్లోగా చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు పీస్ వర్క్ చేయడానికి ఇష్టపడరు. కానీ కొంచెం ఫాస్ట్ ఫుడ్ సీనియర్ వర్కర్స్ ఎవరైనా సరే మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు బ్లౌజ్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఉదాహరణకు సైజులు ఇట్లా సైజులు మరి మోస్ట్ టాలెంట్ వర్కర్ అని చెప్పాలి. కానీ పీస్ వర్క్ అయితేనే పని చేస్తారు అనమాట, డైలీ అయితే చేయడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బాగా వర్క్ వచ్చిన వాళ్ళు వాళ్ళ టైంని ఇప్పుడు మామూలుగా మన డ్యూటీ టైంలో 800 అనుకుంటాం, వాళ్ళు అదే డ్యూటీ టైంలో పీస్ వర్క్ చేస్తే 1000. ఇప్పుడు మా సైజులో అయితే డ్యూటీ టైంలోనే 1200 సంపాదించుకుంటాడు అనమాట. అలాంటప్పుడు అలాంటి మేడమ్స్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇప్పుడు నా దగ్గర చేయాలని చాలా ఇష్టం అనమాట. ఓవర్ టైంలో ఉంటుంది, ప్లస్ డ్యూటీ టైంలో కూడా ఎక్కువ బ్లౌజ్ స్టిచ్ చేసి, నా 13 మాస్టర్ 13 కాబట్టి అలా ఇష్టపడతారు అనమాట. అలాంటి మీరు అడిగి చూడండి ఒకసారి. స్పీడ్ కుట్టే వాళ్ళు ఎవరైనా వాళ్ళ గంట అంటే టైం వాల్యూ తెలిసిన వాళ్ళు అట్లా ఫినిషింగ్లో ఏం తేడా చేయరు. చెప్పొచ్చు మనం ముందు ఫినిషింగ్ లేకపోతే ఇది అనేసి. మనం ఫినిషింగ్ ఎక్కువ ఉన్న బ్లౌజు అట్లా కొంచెం ఏదైనా డిజైన్ బ్లౌజ్ తగ్గట్టు ఇస్తే పీస్ వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఒకసారి మీ వర్క్ కనుక్కొని చూడండి కదా మాస్టర్. అంతే.